జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ ఫండమెంటలిజం. పదాలకు అర్థం ముందు చూద్దాం. జ్యుడిషియల్ అనగానే మనకు అర్థమవుతుంది న్యాయ వ్యవస్థ, న్యాయ ప్రక్రియకి నాయకత్వం వహించే న్యాయాధికారులు. యాక్టివిజం అంటే యాక్టివ్గా ఉండాల్సినటువంటి వాళ్ళు, మనం ఎన్నిక చేసిన ప్రజాప్రతినిధులు, వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిన ఎగ్జిక్యూటివ్ అంటే అమలు చేసే యంత్రాంగం, వీళ్ళిద్దరూ యాక్టివ్గా ఉండాలి. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఉండవలసినంత యాక్టివ్గా ఉండరో అప్పుడు కొంత భాగాన్నైనా న్యాయ వ్యవస్థ తన పరిధిలోకి తీసుకున్నప్పుడు దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అలాంటి సంఘటనలు కొన్ని జరిగినాయి గతంలో మన దేశంలో, అందుకని ఆ పదం వాడడం మొదలుపెట్టాం. జ్యుడిషియల్ ఫండమెంటలిజం అనేది ఈ మధ్య మాట్లాడుకోవాల్సిన అవసరమైంది. న్యాయంగా మాట్లాడితే జ్యుడిషియరీలో ఉన్న న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయాధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అంటే తటస్థం దగ్గర మొదలై ఏదో పక్షం చేరకుండా, అనుకూల పక్షమో ప్రతికూల పక్షమో చేరకుండా, ఉదాసీన వైఖరి కూడా తీసుకోకుండా, సరైన నిర్ణయము సరైన దగ్గరికి శాస్త్రీయ దృష్టితో వీళ్ళు రావాలనేది మన ఉద్దేశం. అంటే వీళ్ళకి ఏ పక్షం తీసుకునే ఉద్దేశం ఉండదని. అడ్వకేటు లేదా లాయర్ అంటే ఆయన తన కక్షిదారుడి పక్షం తీసుకుంటాడు, జడ్జి అంటే తీసుకోకూడదు. కక్షిదారులు రెండు వైపుల నుంచి ఉండేవన్నీ విని ఎటువైపు న్యాయం ఉందో ఆ పక్షం తీసుకోవాలి, న్యాయపక్షం తీసుకోవాలి. కానీ ఈ మధ్యకాలంలో వివిధ స్థాయిల్లో జ్యుడిషియల్ ఆఫీసర్సు కనీసం కొంతమంది అయినా సమాజాన్ని వెనక్కి పట్టుకెళ్ళడానికి వీలయ్యే భావజాలాన్ని ఉంచుకోవడమే కాకుండా ప్రదర్శిస్తూ ఉన్నారు. అందుకని ఆ మాట మనం వాడాల్సి వచ్చింది. ఈరోజు ఇది మనం చర్చించడానికి సందర్భం ఒకటి వచ్చింది. సంజయ్ దుబే అనే పేరు కలిగిన సుప్రీంకోర్టు న్యాయవాది సుప్రీంకోర్టు ముందు ఒక అప్లికేషన్ పెట్టాడు. ఏంది అప్లికేషన్ సారాంశం అంటే, నేను చాలా సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ఉన్నా. సుప్రీంకోర్టు న్యాయవాదులు కొంతకాలం అయిన తర్వాత సీనియర్ న్యాయవాదుల కింద పరిగణన చేయబడతారు. అంటే సీనియర్ న్యాయవాదులు అంటే ఏంటి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ అంటే వీళ్ళు నేరుగా కక్షిదారుల నుంచి కేసులు తీసుకోరు. ఇతర న్యాయవాదులు కేసులు తీసుకుంటే వాళ్ళకి సహాయకులుగా కానీ, వాళ్ళకి సీనియర్స్గా కానీ, అంటే బై కన్సల్టేషన్ వీళ్ళు ఆ పాత్రలోకి వస్తారు. ఇలాంటి వ్యవహారం వైద్యంలో కూడా ఉందండి. కన్సల్టెంట్ సర్జన్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అంటే అర్థం ఏంటంటే, వీళ్ళు తన ఓపీని ఓపెన్ చేసి పెట్టుకొని జనం ఎవరు వస్తే వాళ్ళని చూడరు. వాళ్ళు ఇతర డాక్టర్ల నుంచి రెఫరల్ లెటర్ ఉంటేనే చూస్తారు వాళ్ళు. అంటే రెఫరల్ లెటర్ ఉండాలి, అంటే వేరే కింద స్థాయి డాక్టర్లు చూస్తారు. తమకు అర్థం కాందో, తనకు మరింత వివరణ కావాల్సిందో అలాంటి కేసు అయితే ఆ రంగంలో ఎవరు తోడ్పడగలరో వాళ్ళని ఎంపిక చేసుకుని వాళ్ళ దగ్గరికి లెటర్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళని కన్సల్టెంట్ అంటారు. ఎక్కువ భాగం వీళ్ళందరూ కన్సల్టెంట్స్ బై అపాయింట్మెంట్. ముందుగా టైం తీసుకుంటారు, రోగులకు టైం ఇస్తారు. ఈ లెటర్ లేకపోతే చూడరు వాళ్ళు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కొన్నేళ్ల పాటు వాదనలు వినిపించిన తర్వాత సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది హోదా అనేది రావడానికి కొన్ని గైడ్లైన్స్ పెట్టినారు బార్ కౌన్సిల్. ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అయినా కూడా నాకు సీనియర్ న్యాయవాది హోదా ఇవ్వటం లేదు అని ఈయన అనేక మందికి రిప్రజెంట్ చేసిన తర్వాత, హైకోర్టుకు రిప్రజెంట్ చేసిన తర్వాత, హైకోర్టు కూడా పట్టించుకోకపోతే ఈయన డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయమూర్తి గారి బెంచ్ మీదకి ఇది వచ్చింది. ఇది బెంచ్ మీదకి వచ్చిన సందర్భంలో ప్రధాన న్యాయమూర్తి గారు, నీకు సీనియర్ న్యాయవాది హోదా వస్తుందనో రాదనో, అర్హత ఉందనో లేదనో ఏదో చెప్పచ్చు. ఆయన ఏది చెప్పినా ఫైనల్. అది అవసరం అనుకుంటే ఆయన బెంచ్కి వెళ్తాడు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు చెప్పింది నచ్చకపోతే ఇద్దరు బెంచ్కో ముగ్గురు బెంచ్కి వెళ్తారు, అది వేరే విషయం. ఆయన అలా
చెప్పి ఊరుకోకుండా మీకేందా మీరు సీనియర్ న్యాయవాది అయ్యేందుకు కొన్ని కామెంట్స్ చేసి ఆయన వరకు లిమిట్ అయిన కామెంట్స్ అయితే పర్వాలేదు. మొత్తం మీద దేశంలో ఉన్న యూత్ మొత్తం మీద కామెంట్స్ చేశారు సూర్యకాంత్ గారు. మన దేశంలో ఉన్న చట్టం ఏంటంటే ఏ జడ్జి అయినా ఏ తీర్పు ఇచ్చినా తీర్పులో ప్రతిఫలించకుండా కామెంట్ చేసినా దాని మంచి చెడ్డల మీద మాట్లాడే హక్కు అందరికీ ఉన్నది, దేశంలో పౌరులందరికీ ఉన్నది. కానీ అలా మాట్లాడినటువంటి జడ్జికి వెనుక ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలు ఉన్నాయని అనకూడదు, అంటే మోటివ్స్ ఉన్నాయని అనకూడదు. మోటివ్స్ ఉన్నా అనకూడదు, లేకపోయినా అనకూడదు. మోటివ్స్ ఉన్నాయని చూసేటోళ్ళకి అనిపించినా అనకూడదు, అనిపించకపోయినా అనకూడదు. అది చట్ట ప్రకారం వాళ్ళకి ఇవ్వబడ్డ ప్రొటెక్షన్. నేను కూడా జస్టిస్ సూర్యకాంత్ గారికి మోటివ్స్ ఉన్నాయని నేనేం అనడంలా. ఆయన మాట్లాడిన మాటలు చెప్తా ఉన్నా. ఈ దేశంలో యూత్ అంతా కాక్రోచులు లాంటి వాళ్ళు, పరాణ బుక్కులు లాంటి వాళ్ళు, నిరుద్యోగులైనారు. వీళ్ళు పని బాట లేకుండా సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడతా ఉంటారు, ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారుతూ ఉంటారు, నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది సారాంశం. సరే, తరువాత ఆ ప్రధాన న్యాయమూర్తి గారు నా ఉద్దేశం అది కాదు, నా మాటలు వక్రీకరించారని చెప్పారు. ఆయన సందర్భంలోంచి విడదీసి మాట్లాడుతున్నారని కూడా అన్నాడు. నేను ఒకరిని మాట్లాడటం కాదు కదా, ప్రధానమైన పత్రికలన్నీ కూడా వాళ్ళు సంపాదకీయాల్లో చీఫ్ జస్టిస్ అవిని ఇలా మాట్లాడడం ఏందని అన్నారు. అందరికీ అట్లే వినపడ్డాయా మనకైతే తెలియదు. ఆయన అలా అలా అనుకున్నాడు, ఆయన అట్లా వినపడ్డాయేమనుకున్నాడు ఆయన. అందరికీ ఒకే రకంగా అపార్థం ఎట్లయితుంది? పోనీలే, సందర్భం ఏంటి? సంజయ్ దూబే సీనియర్ న్యాయవాది పొజిషన్ ఇవ్వమంటే ఇస్తానను ఇవ్వనను చెప్పి వదిలేస్తే పోయేదానికి దేశంలోనూ యూత్ మొత్తం మీద కామెంట్ చేయాల్సిన అవసరం ఆ కేసులు ఎందుకు ఉంటుంది? అంటే ఇది ఆయన మాట్లాడే ఉన్నాడు, రికార్డ్ అయి ఉన్నాయిగా, మాట్లాడే ఉన్నాడని అనుకునే అవకాశం అయితే ఉన్నది. వాటి మీద మనం ఆలోచిద్దాం. కాక్రోచులు అంటే బొద్దింకలు తెలుగులో. చాలా వయసున్న జీవులు ఇవి. మానవ జాతి పుట్టకముందే కొన్ని కోట్ల నుంచి ఈ భూమి మీద బతుకుతూ ఉన్నాయి. అంటే బతకటానికి చేసే తీవ్రమైన ప్రయత్నం చేసే జంతువులు బొద్దింకలు. బొద్దింకలని యూత్ని పిలవడం నాకేం పెద్ద అభ్యంతరం ఏం లేదు. తీవ్రంగా తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్న యువత ఈ దేశంలో అనే అర్థం నేనైతే చేసుకుంటా. నేను దాన్ని తిట్టు కింద కాకుండా కాంప్లిమెంట్ కింద తీసుకుంటా. అంటే ఈ దేశంలో యువతకి సరైన చదువు లేదో, సరైన చదువు అందించవలసిన ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి. గ్రహించడము, నిలబెట్టుకోవడం, పరీక్షల్లో కక్కడం మినహా యువతకు ఎటువంటి చదువు మనం ఇవ్వడం లేదు. సరిగా ఆలోచించడం, సరిగా ఊహించడం అనే నైపుణ్యాలు మన యువతకు గీయటం లేదు. అందుకనే మన దేశంలో తయారయ్యే యువత డాక్టర్లు అయితే ఒకటి రెండు నైపుణ్యాల కంటే రావు, ఎంబీబీఎస్తో ప్రాక్టీస్ చేయగలమని నమ్మకం లేకుండా పోయింది. మన దేశంలో తయారయ్యే ఇంజనీర్లు అయితే 100కి 90 మంది అంతర్జాతీయ స్టాండర్డ్స్కి ఏమాత్రం పనికి రాకుండా పోయినారు. అలాంటి యూత్ని విద్యా విధానం తయారు చేస్తున్నప్పుడు ఈ యూత్ తమ సర్వైవల్ కోసమో ఏ ఉద్యోగం దొరికినా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే వీళ్ళకి ఉద్యోగాలు చేయడం లేదు, అన్ఎంప్లాయిడ్గా ఉన్నారు అని చెప్పి మన జస్టిస్ గారు మాట్లాడినారు కదా. అన్ఎంప్లాయ్మెంట్ అనేది యూత్ యొక్క ఛాయిసా? వాళ్ళు కావాలని అన్ఎంప్లాయీస్గా మారారా? ఈ దేశంలో కోట్లాది ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసిన ప్రభుత్వాలలో ఏ ఉద్యోగాలు లేకుండా ఎగ్గొట్టినందుకు ప్రభుత్వాలని బాధ్యత వహించమని చెప్దామా? ఉద్యోగాలు రానందుకు యువతని బాధ్యత వహించమని చెప్దామా? ఉద్యోగాలు వస్తే చేయమన్నారా? ఉద్యోగాలు లేవు. పీజీలు వచ్చి పోటీ పడుతున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో చేయదగిన ఉద్యోగానికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు పోటీ పడుతున్నారు. ఇంటర్మీడియట్ లెవెల్తో రావాల్సిన ఉద్యోగాల వాళ్ళకి పిహెచ్డీలు, ఇంజనీర్లు పోటీ పడుతున్నారు. ఈ రకమైన దుస్థితి రావడానికి యువత కారణమా? పరిపాలించేటోళ్ళు కారణమా? మరి ఒక్క మాట కూడా పరిపాలించేటోళ్ళు అనకుండా
నిరుద్యోగులైనారు మీరని తిడితే అదేమో యూత్ యొక్క ఛాయిస్ కాదు కదా. తర్వాత ఇంక బతకడానికి ఏదో పని చేయాలి కదా. రీల్స్ చేసుకునో, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునో యూట్యూబ్కి అప్లోడ్ చేస్తే ఒకవేళ అందులో అదృష్టం పరీక్షించుకొని ఎక్కువ మంది చూడడం మొదలెడితే యూట్యూబ్ కంపెనీ వాళ్ళు కొంత డబ్బులు పే చేస్తారు. అట్లయినా బతుకుదామని ఆలోచించుకొని ఉండొచ్చు కదా. యూట్యూబ్లోకి వెళ్తున్నారు, పోస్టింగ్లు పెడుతున్నారంటే ఆ పోస్టింగ్లు బతుకు తెరువుల్లో భాగంగా పెడుతూ ఉండొచ్చు కదా. లేదు, దేశంలో ఉన్న పరిస్థితులు దుర్మార్గంగా అనిపించి నచ్చక ప్రశ్నించడంలో భాగం కింద పెడుతున్నారేమో, పెట్టని తప్పేముంది. ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడం కదా. ప్రజాస్వామ్యం అంటే తలలోపటం కాదు కదా. రాచరికం అంటే రాజుకు తలలోపాల, నియంత అంటే నియంతకు తలలోపాల. ప్రజాస్వామ్యం అంటే ఎవడైనా ప్రశ్నించవచ్చు. పార్టీలను ప్రశ్నించడం అంటే దేశాన్ని ప్రశ్నించడం కాదు కదా. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అంటే దేశాన్ని ప్రశ్నించడం కాదు కదా. పార్టీలను ప్రశ్నించినా ప్రభుత్వాలను ప్రశ్నించినా దేశద్రోహులని పిలుస్తూ ఉన్నారు పరిపాలించేటోళ్ళు. అది దేశద్రోహం కాదని ఎప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది కదా. అలా ప్రశ్నించడం ఉంటేనే ప్రజాస్వామ్యం సజావుగా నడుస్తుందని కూడా చెప్పారు కదా సుప్రీంకోర్టు వారు. కాబట్టి యూత్ మొత్తం సోషల్ మీడియాలోకి వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి ప్రశ్నిస్తూ ఉన్నారు. తప్పేముంది అందులో? ప్రశ్నించడానికి తప్పుపట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారినారు. ప్రధాన్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా ప్రశ్నిస్తున్నారు. అవునండి, ఆర్టీఐ యాక్టే ప్రశ్నించడానికి పెట్టింది. భారతదేశ ప్రజలందరూ కట్టిన పన్నులతో ప్రభుత్వాలు నడిపేవాళ్ళు ఎలా నడుపుతున్నారో తెలుసుకోవడానికి, ఆ నడుపుతున్న విధానం సరైనదో కాదో తెలుసుకోవడానికి ప్రజలు ఎవరైనా సరే ఎస్సీ ఎస్టీ అయితే రూపాయి కట్టక్కర్లేదు, మిగతా 10 రూపాయలు కట్టి ప్రశ్నించే హక్కును సంపాదించుకున్నారు చట్ట ప్రకారం. ఈ హక్కుని కోర్టులు గుర్తించినాయి, గుర్తించాలి. ఆర్టీఐ యాక్టివిస్టులుగా మారి ప్రశ్నిస్తున్న ప్రభుత్వాన్ని అభినందించాలి. తిట్టాల్సిన పని ఏంది? ఫలానా బుక్కులుగా మారారు. అవును, సొంతంగా ఉద్యోగం లేకపోతే ఎవడోడు పెడితే తినాల్సిందే కదా. అమ్మనాన్నలు పెడుతున్నారు ఇప్పుడు. ప్రభుత్వమే పెట్టడం వాళ్ళకి అన్నం. ప్రభుత్వం నిరుద్యోగులకు నిరుద్యోగ భృత్యం ఇవ్వడంలా, ఇస్తామని ప్రామిస్ చేసి ఎగ్గొడతా ఉన్నారు. నిరుద్యోగ భృత్యం ఎవడు అడిగినాడండి వీళ్ళని? ఈ ప్రభుత్వాలని శుభ్రంగా పనులు ఇవ్వమని అడుగుతున్నారు. పౌరత్వ ఉద్యోగాలు ఇవ్వమని అడగడంలా, ఉపాధి కల్పించండి, మాకు పని చేయగలిగే యూత్ ఉన్నాము, మాకు పని ఇవ్వండి అంటున్నారు. ఒక పక్కనేమో దేశంలో జనాభా తగ్గి యూత్ తగ్గిపోతుంది, పని చేయగలిగే మనుషులు తగ్గుతున్నారని మాట్లాడతారు. మరో పక్కనేమో పని చేయగలమయ్యా, మాకు సామర్థ్యం ఉంది, మాకు పని ఏమంటే ఎగ్గొడతారు. ఏంది డైకాటమీ? ఇవన్నీ కదా న్యాయంగా యూత్ తరఫున న్యాయాధీశులు ప్రశ్నించాలా? ప్రశ్నించాల్సింది ఎవరిని? న్యాయంగా అయితే ప్రభుత్వాలను ప్రశ్నించాలా? ఎందుకంటే ఈ ప్రభుత్వాలు గణతంత్ర వ్యవస్థలు, ప్రజలందరూ నేరుగా ఎన్నికల్లో పాల్గొనలేరు కాబట్టి ప్రజలు తమ తరఫున ఎంపీలను ఎమ్మెల్యేలను పంపిస్తారు. ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజల తరఫున పార్లమెంటుల్లో శాసనసభల్లో కూర్చొని ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు అనుకూలమైన చట్టాలు చేయాలి, వాటిని అమలు చేయాలి. ఇది వాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళు ఆ పని చేయకపోగా ఇబ్బడిముబ్బడిగా జనం తయారై నిరుద్యోగులు దేశంలో పడ్డారు. యూత్ రెడీగా ఉన్నారు పని చేయడానికి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2014లో ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చినారు కదా కేంద్ర ప్రభుత్వంలో పరిపాలించేటోళ్ళు. ఇప్పటికి 12 ఏళ్ళు అయిందంటే 24 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చి ఉండాలి కదా. వచ్చి ఉంటే ఇబ్బంది ఏముంది? అంతేకాకుండా విదేశాలకు వెళ్ళి కోట్ల రూపాయలు తీసుకెళ్ళి దాచుకున్న దుర్మార్గులు, క్రిమినల్స్ని పట్టుకొని దాదాపు 130 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని కూడా 2014లో పరిపాలించేటోళ్ళు ప్రామిస్ చేశారు కదా. అలాంటివన్నీ వాళ్ళు చేసి ఉంటే ఈరోజు నిరుద్యోగులు ఖాళీగా ఎందుకుంటారు? యువత ఖాళీగా ఎందుకుంటుంది? ఫలానా బుక్కులుగా ఎందుకుంటారు? కాక్రోచులని పిలిపించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? అదంతా రావడానికి కారణం పరిపాలించేటోళ్ళు వాళ్ళు తమ విద్యుత్ ధర్మం నిర్వర్తించనందువలన యూత్ ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్నోళ్ళు ఊరుకోలేక యూట్యూబ్లోకి వెళ్ళి, వాట్సాప్లోకి వెళ్ళి, సోషల్ మీడియాలోకి వెళ్ళి ఎందుకు ఇలా ఉంది మా పరిస్థితిని అడుగుతున్నారు. అలా అడగడం అనే హక్కు వాళ్ళకు ఉన్నది. రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అది. ఈ రాజ్యాంగం ప్రసాదించిన హక్కుని
రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన ఏ ప్రజాప్రతినిధి అయినా, ఏ ఎంప్లాయీ అయినా, ఏ న్యాయాధీశుడైనా క్వశ్చన్ చేయడానికి హక్కు లేదు వాళ్ళకి. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రశ్నించకూడదు. మరి ఈరోజు ప్రధాన న్యాయమూర్తి గారు ప్రశ్నించడమే కాకుండా చాలా అసహనంతో యూత్నందరినీ తిట్టే కార్యక్రమం తీసుకున్నారు అనే అభిప్రాయం కలిగినాక ఇన్ని పత్రికలు దాని మీద మాట్లాడాల్సి వచ్చింది. యాక్చువల్గా జ్యుడిషియరీ అంతా ఇలా ఉందని కూడా నేను అన్నాను. జ్యుడిషియరీ పని ఏందని మనం చూసినప్పుడు ప్రజల్ని నడపడానికి సమాజంలో భావజాల రూపము, చట్టరూపము 2 రూపాలు ఉంటాయి. చట్టరూపంలో ఉన్న చట్ట పద్ధతిలో ఉన్న దాంట్లో 3 అంశాలు ఉంటాయి. చట్టాలు చేసే చోటు, ఆ చోటుకి ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్తారు. వాళ్ళు మనమే పంపిస్తాం ఎన్నిక చేసుకొని. వాళ్ళు నిర్ణయాలు చేసి, చట్టాలు చేసే చోటు అమలు చేసే యంత్రాంగం. వీళ్ళు ఎంప్లాయీస్, వీళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి మారరు. రిటైర్ అయ్యేదాకా ఉంటారు వాళ్ళు. పైగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తాం వాళ్ళకి, జనం కోసం పనిచేస్తున్నారు కాబట్టి. ఇక మూడవది, ఈ 2 యంత్రాంగాలు సరిగా పనిచేస్తున్నాయి లేదో కాపలా కాసే న్యాయ యంత్రాంగం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, పరిపాలించేటోళ్ళు ధనికులు మాత్రం వెళ్ళగలుగుతున్నారు, పేదలు సాధారణ ప్రజల ప్రతినిధులు వెళ్ళలేకున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు, కొన్ని సందర్భాల్లో నేరస్తులు కూడా వెళ్తున్నారు. ఆ వెళ్ళినటువంటి వాళ్ళు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టి వెళ్తూ ఉన్నారు. అంత డబ్బు ఖర్చు పెట్టి వెళ్ళిన వాళ్ళు సహజంగానే అంతకంటే 10 రెట్లు సంపాదిస్తారని కోరుకుంటారు. ఓట్లేసిన జనం, పన్నులు కట్టిన జనాన్ని గురించి పట్టించుకోకుండా ఇలా సభల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఎట్లాంటి చట్టాలు చేస్తారు అంటే, ఆ చట్టాలు తమ మీద పనిచేయవు, జనమందరి మీద పనిచేస్తాయి. ఉదాహరణకి బ్యాంకుల నుంచి పెద్ద మనుషులందరూ 25 లక్షలు కూడా తీసుకుని ఎగ్గొడితే వాళ్ళని ఏమీ చేయలేదు ఈ ప్రజాప్రతినిధులు ఎవరు. కానీ నువ్వు నేను బ్యాంకు నుంచి ఇంటికి లోన్ తీసుకొని ఒక 2 కంతులు కట్టకపోతే మనకు నోటీసులు పంపిస్తారు, కట్టకపోతే ఇల్లు జప్తు కూడా చేస్తారు. అంటే ఈ పెద్ద మనుషులందరూ చేసే చట్టాలన్నీ మనల్ని ఒత్తిడి చేయడానికి, సాహుకారులకు మేలు చేయడానికి అని అర్థమవుతుంది కదా. కాబట్టి వాళ్ళు ఎప్పుడు దారి తప్పున్నారని అర్థమైంది కదా. వాళ్ళు దారి తప్పిన వాళ్ళు చేసినటువంటి చట్టాలను అమలు చేయడానికి యంత్రాంగం అంతా కూర్చోవడం, యంత్రాంగంలో బై అండ్ లార్జ్ లంచాలు మరిగి ఫేవరెటిజం, నెపోటిజం అనే వాటి ద్వారా ప్రయత్నం చేస్తూ సాధారణ జనానికి మేలు చేయకుండా ఉండే పరిస్థితికి రావడం. ఈ 2 వ్యవస్థలు దెబ్బతిన్న తర్వాత ఈ వ్యవస్థలను సరిచేసే బాధ్యత న్యాయ వ్యవస్థది. న్యాయ వ్యవస్థ ఈ పని చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను అట్లాంటి సందర్భాలు కొన్ని చెప్తా. జస్టిస్ కృష్ణయ్యర్ కేరళ నుంచి వచ్చిన ఆయన పౌరులు బలహీనంగా ఉన్నప్పుడు, బలంగా ఉండే ప్రభుత్వంతో పౌరులకి ఘర్షణ వస్తే కోర్టులు ఎవరి పక్కన ఉండాలా అని చెప్పినాడు ఆయన తీర్పు. కోర్టులు బలహీనుల పక్కన ఉండాలా అన్నాడు ఆయన. ప్రభుత్వం పక్కన కూర్చొని పౌరులను ఇబ్బంది పెట్టకూడదు అన్నాడు. అద్భుతమైన తీర్పు ఇచ్చినాడు ఆయన. జల్లికట్టు అనే సమస్య వస్తే తమిళనాడులో, అంటే పశువుల్ని, ఈ దున్నపోతుల్ని, ఎద్దుల్ని జల్లికట్టులో వాడి వాటితో పోటీకి మనుషులు దిగితే వాటిని వేధించడమే, ప్రశాంతంగా బతకనిక్కడ వాడు రెచ్చగొట్టి మనుషుల మీద దాడి చేసి మనుషులు వాటిని దారిలోకి తేవాలి. అదొక ఆట, ఆ ప్రాంతంలో ఉన్న ఆట. ఈ ఆట మీద తీర్పు ఇచ్చినప్పుడు ఇది ఇన్హ్యూమన్, పశువుల్ని ఈ విధంగా వేధించడం సరైనది కాదు అనే తీర్పు ఇచ్చినారు. ఈ తీర్పుకు మూలం బుద్ధిజం. 2500 ఏళ్ల క్రితం జన్మించిన బుద్ధుడు యజ్ఞాల్లో పశువుల్ని అడ్డగోలుగా చంపేస్తూ ఉంటే దేవుళ్ళ ప్రీతి కోసం చంపి మాంసం తింటే తప్పు పట్ల గౌతమ బుద్ధుడు ఊరికి చంపేసేది దేవుళ్ళకి ప్రీతి చేయడం కోసం. దేవుళ్ళు ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. అటువంటి వాళ్ళకి ప్రీతి కోసం జంతువులను చంపడం. జంతువులలో చంపితే వ్యవసాయం నాశనం అవుతుంది కదా. ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడి బతకాలన్నమాట. పశువులు లేకపోతే పొలాలు ఎట్ట దున్నాలి? ఆయన జంతు బలి చేయడం తప్పని మాట్లాడితే ప్రజలకు కనెక్ట్ అయింది. అది అప్పటి నుంచి జంతువుల్ని మనుషుల్లాగానే ప్రేమగా చూడాలనే ఆలోచన మానవ జాతిలో, మన దేశంలో ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు కోడి పందాలు, కోళ్ళ కాళ్ళకి కత్తులు కట్టి ఒకదాన్ని చంపుకునేట్టు చేయడం నేరమన్నారు. జల్లికట్టు నేరమన్నారు. సరే, ఒప్పుకోలేదు. కోడి పందాలు బ్రహ్మాండంగా ఆడుతున్నారు, జల్లికట్టులు కూడా ఆడుతున్నారు. అంటే ప్రజల్లోకి సెంటిమెంట్లని దాటి ఏ చట్టం కూడా అమలు జరగదు, ఏ తీర్పు కూడా అమలు జరగదు. కానీ అట్లాంటి తీర్పు ఇచ్చినారు. ఇప్పుడు కుక్కల మీద ఏదైనా దాడి జరిగితే కుక్కలను కాపాడే
జంతు ప్రేమికులు కూడా వచ్చినారు కదా. ఈ కుక్కలన్నీ వీధుల్లో 10-20 పిల్లల్ని చంపినా కూడా పర్వాలేదు, కుక్కల్ని మనం చంపకూడదు, అంత ప్రేమ మనకి ఈరోజు ఉంది కదా. జంతువులనే ప్రేమించే జనం మనుషుల్ని ప్రేమించినప్పుడు సహజంగానే మనుషులు కోపం రావద్దా? కుక్కల్ని ఇంట్లో పెట్టుకుంటాం, పిల్లుల్ని ఇంట్లో పెట్టుకుంటాం, పశువుల్ని ఇంట్లో కట్టేసుకుంటాం, తోటి మనుషుల్ని అంటరాంతనం పేరుతో దూరంగా పెడతాం, తాకము, తోటి మనుషులతో గుళ్ళు కట్టించుకుంటాం, గోపురాలు కట్టించుకుంటాం, గుళ్ళలోకి రాని. ఇదంతా మా మతంలో సాంప్రదాయం అంటారు. దిక్కుమాలిన సాంప్రదాయం, కుల వ్యవస్థ. అంటరాంతనం అమానుషమని చట్టం చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గ్రామాల్లో కొన్ని చోట అంటరాంతనం అమలు జరుగుతూనే ఉంది. అరే, పశువుల మీద ఉండే ప్రేమ మనుషుల మీద లేకుండా పోయే కదా. ఇలాంటివన్నీ జరిగినప్పుడు సహజంగానే యూత్ క్వశ్చన్ చేస్తుంది. అటువంటి తీర్పు కోర్టే ఇచ్చింది కదా, పశువులు కూడా ప్రేమతో చూడాలని. 1981లో జస్టిస్ పిఎన్ భగవతి అనే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన తీర్పు ఏంటంటే, కోర్టులకి వెళ్ళలేని, కోర్టు ఖర్చులు పెట్టుకోలేని ఎందుకంటున్నానంటే, సుప్రీంకోర్టులో కొంతమంది సీనియర్ అడ్వకేట్స్ గంటకింత డబ్బులని తీసుకుంటారు. 5 లక్షల్లో ఉంటుంది ఒక్కోసారి. ఎవడు పోగలరండి సుప్రీంకోర్టుకి? మామూలు జనం పోగలరా? కోర్టుకు వెళ్ళి గెలిచినవాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినాడు కోర్టులో ఏడుస్తాడు సామెత ఉంది. అలా కోర్టులకు వెళ్ళలేని వాయిస్లెస్ పీపుల్, వాయిస్ లేని జనం, అటువంటి వాళ్ళకి అండగా కోర్టులు ఉండాలని తీర్పిచ్చినాడు ఆయన. ఎక్కడ కూడా కోర్టులో ప్రజల యొక్క సమస్యను రిప్రజెంట్ చేస్తే ఎవరైనా మాట్లాడితే నీకేం సంబంధం అనకూడదని చెప్పినాడు ఆయన. ఇప్పుడు ఈ మధ్య నీకేంటి సంబంధం అని మాట్లాడే జడ్జిలు కొంతమంది వచ్చారు. నీకేమైనా నష్టం జరిగిందా, నీకు సంబంధం ఉందా, నువ్వు ఎందుకు వచ్చిన కోర్టుకి, ఫైన్ వేస్తా నీకు అని దబాయిస్తున్నారు. అదే సమాజంలో ఉన్నాం బాబు, మనము ప్రజలందరినీ కలిసి జీవించాలా. ఒక మనిషికి కష్టం వస్తే మరో మనిషి స్పందించకపోతే ఎవడు స్పందిస్తాడో? ఎవడు గాడే బతకమని చెప్తారా? ఈ జస్టిస్ భగవతి ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగానే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే తర్వాత రంగంలోకి వచ్చింది. పబ్లిక్ నష్టం జరిగేటట్లయితే, పక్కవాడికి నష్టం జరుగుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కానీ వచ్చేటట్లయితే ఎవరైనా సరే కోర్టుకు అప్రోచ్ అయ్యి వాయిస్లెస్, బలం లేని వాళ్ళ తరఫున కోర్టు తలుపు తట్టొచ్చు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కోర్టుకు వెళ్ళే చెప్పక్కర్లా. ఓ కార్డు ముక్క 15 పైసలు కార్డు ముక్క తీసుకొని ఫలానా నష్టం జరుగుతుంది అని అంటే కోర్టు తలుపు తడితే కోర్టు స్పందిస్తుంది. ఇప్పుడు రోడ్లు విస్తరణ కార్యక్రమంలో భాగం కింద 200 ఏళ్ళు 300 ఏళ్ళు వయసున్న చెట్లు నరికి పారేస్తూ ఉంటే, 2 పక్కల నరికేస్తూ ఉంటే, నేను ఒక కార్డు ముక్క రాసిన హైకోర్టుకి, కేవలం కార్డు 15 పైసలు. ఇది అన్యాయం అండి, ఇలా చెట్లను నరికేయడము. 2 పక్కల నుండి చెట్లు అట్టే ఉంచండి. 4 లేన్ వేయాలంటే పక్కన స్థలం తీసుకుని 2 లేన్లు వేసుకోవచ్చు కదా, అవతల మళ్ళా ముక్కలు నాటొచ్చు కదా. 2 పక్కల నరికి 2 పక్కల రోడ్డు విస్తరణ చేయాల్సిన పని అయింది. తెలివి ఉండాలా కొంచెం అని R&B డిపార్ట్మెంట్కి చెప్పి రాశాను నేను. దాని మీద కూడా కోర్టు స్పందించగలదు. కర్నూలు జిల్లాలో ఓ పాతకాలం కోటను తవ్వుతూ ఉంటే, నిధులున్నాయనే పేరుతో ప్రభుత్వం వారి అండతో తవ్వుతూ ఉంటే, ఇది పురావస్తు శాఖ కింద వస్తే తవ్వడం తప్పని చెప్పని జనవిజ్ఞాన వేదిక లెటరే రాసింది, మేమేం కోర్టులో ఇలా. దాన్ని కూడా స్వీకరించింది కోర్టు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న ఏ సంస్థనైనా కోర్టు స్వీకరిస్తుంది. వాయిస్లెస్ పీపుల్కి, బలహీనమైన పీపుల్కి వాయిస్ ఇచ్చే పని కోర్టు చేస్తుంది తీర్పిచ్చినాడు భగవతి. 2019లో 5 మెంబర్లు ఉన్న కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పిచ్చింది. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్, సుప్రీంకోర్టు యొక్క డేటా కూడా RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. అద్భుతమైన తీర్పు. ఆ పరిధిలోకి వచ్చినటువంటి దాన్ని ఎవరైనా అడగచ్చు. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అడగడం అనేది సుప్రీంకోర్టుని అవమానపరచడం కాదు, ప్రజలు తమ హక్కుని ఉపయోగించుకోవడం అని తీర్పిచ్చారు. అది అద్భుతమైన తీర్పే కదా అది. ఇలాంటి తీర్పులన్నీ చూసినప్పుడు సహజంగానే బలహీనమైన ప్రజల తరఫున కోర్టులు ఉన్నాయనే ఒక నమ్మకం కలిగే అవకాశం ఉంది. కానీ ఈ మధ్యకాలంలో ఇలా నమ్మకం దెబ్బతినడానికి పనికొచ్చే తీర్పులు కూడా కొన్ని వచ్చినాయి, కొన్ని సంప్రదాయాలు వచ్చినాయి. వాటిని కూడా చూడాలి మనం. ఎక్కువ భాగం అవి ఉన్నాయని ఉద్దేశం ఉన్నది కాదు. జ్యుడిషియల్ ఫండమెంటలిజం అన్న మాట నేను వాడాను అంటే ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ మాటని వాడాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా
పనిచేసినటువంటి ఒక చీఫ్ జస్టిస్ మీద అమ్మాయిల కేసు వచ్చింది. అంటే ఆయన ఇంట్లో పనిచేస్తున్న ఒక అమ్మాయి మీద ఈయన హెరాస్మెంట్ చేశాడని ఆ అమ్మాయి కేసు పెట్టింది. ఈ ఫిర్యాదుని తన మీదే ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుని విచారించే జడ్జిగా తను ఉండకూడదు, కనీస సాంప్రదాయం అది. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఈ కేసు విచారించడం తన్నే వేసుకున్నాడు జడ్జిగా. ప్రపంచంలో మొట్టమొదటిసారి జరిగింది అట్లా, ఇంతవరకు ఇటు జరగల. ఇప్పుడు ఆ కేసు ఏమైందో తెలియదు. ఆమెకు మళ్ళీ రీఇన్స్టేట్ చేశారు, మళ్ళీ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత దాన్ని ఊసేయలేదు. ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వానికి అనుకూలంగా చాలా తీర్పులు ఇచ్చినారని వాదన బయటకు వచ్చింది. ఆయన రిటైర్మెంట్ కాగానే రాజ్యసభ మెంబర్షిప్ వచ్చింది ఆయనకి. 6 ఏళ్ళు రాజ్యసభలో ఉన్నాడు, జీతాలు తీసుకున్నాడు, సభకు హాజరయ్యాడు. తెలివిగల వాళ్ళు, జడ్జిలు లాంటి వాళ్ళు పెద్దల సభకు వస్తే అద్భుతమైన సలహాలు ఇస్తారని భావించినారు. అలా భావించే మేము రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చామని ప్రభుత్వం వారు చెప్పారు. 6 ఏళ్ళలో ఒక్కసారి మాట్లాడినాడు ఆయన. జీతాలు అయితే తీసుకున్నారు. మరి ఇలాంటివి జరిగినప్పుడు ప్రజలకు అనుమానం రాదా? జస్టిస్ వర్మని ఒక ఆయన అవుట్ హౌస్లో సగం కాలిన నోట్ల కట్టలు బస్తాలు దొరికినాయి. ఎందుకంటే దొరికినాయి ప్రశ్నించరా? మరొక జడ్జి గారు ఉత్తరప్రదేశ్లో ఒక అమ్మాయి అత్యాచారానికి గురై గర్భవతి అయితే అమ్మాయి తండ్రి కోర్టుకు వచ్చి ఈ అమ్మాయి అత్యాచారానికి గురైందండి, గర్భవతి అయింది, ఈ గర్భాన్ని ఉంచుకోవడం మాకు ఇష్టం లేదు, మీరు జడ్జిమెంట్ వేయండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి గర్భం తీర్చుకుంటాను తండ్రి అడిగితే ఏం చేసి ఉండాలా జడ్జి? చూడొద్దా అమ్మాయి జీవితం గురించి? అత్యాచారమే ఘోరం, మళ్ళీ గర్భవతి కావడం, కాన్పుకి వెళ్తే మళ్ళీ బిడ్డను పెంచాలా? బిడ్డనే చంపలేం కదా. ఇష్టం లేని ఒక సంపర్కంలోంచి తయారైన బిడ్డని ఆ తల్లి ఎలా పెంచాలి? అందుకని నాకు వద్దన్నది. ఆ జడ్జి గారు ఏం చేశారంటే, ఆ అత్యాచారం చేసిన జైల్లో ఉన్నాడు, కేసు కట్టారు, అత్యాచారం చేసిన జైల్లోకి వెళ్ళాడు. వాడిని పిలిపించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో అన్నాడు. ఇదివరకు తెలుగులో గృహప్రవేశం అనే సినిమా వచ్చింది, మోహన్ బాబు జయసుధ. జయసుధ మీద మోహన్ బాబు అత్యాచారం చేస్తే జడ్జి ఏమి తీర్పిచ్చింది తెలుసా? సినిమాలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీర్పిచ్చింది. ఏ కాలంలో జీవిస్తున్నామండి మనము? ఇప్పుడు జడ్జి ఇచ్చారు, వాడిని పిలిపించి అడిగితే ఆ రేపిస్ట్ ఏమన్నాడు తెలుసా? నాకు ఆల్రెడీ పెళ్ళయింది సార్, పిల్లలు ఉన్నారు, ఈ పిల్లని చేసుకుని నేనేం చేయాలా, మళ్ళీ బిడ్డను నేనెక్కడ పోషించాలా అన్నాడు. కరెక్టే చెప్పిండు. బిడ్డ తండ్రి ఏమన్నాడు తెలుసా? ఆ పనికి మనలోడికి నా పిల్లని ఎట్లా ఇస్తానండి, గర్భం తీసేసుకోవడానికి తీర్పేయండి చాలు, నమస్కారం అన్నాడు. ఇలా తీర్పు మరి ఏమర్థం వస్తుంది? ఫండమెంటలిజం అర్థం రాదా? అందుకనే ఫండమెంటలిజంలోకి వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళకూడదు? జడ్జిలు అసలు వెళ్ళకూడదు. నిష్పక్షపాతంగా ఉండి ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగబద్ధంగా కాపాడవలసిన వాళ్ళు ఫండమెంటలిజంకి వెళ్తే ప్రమాదం. అటువంటి తీర్పులు ఇవ్వకూడదు, కామెంట్స్ కూడా చేయకూడదు. కామెంట్ తీర్పులో రాదు, నిజమే. మామూలు జనానికి ఉన్నట్టు అసహనం జడ్జిలకు ఉండకూడదు కదా. రాజకీయ నాయకులకైతే అసహనం ఉంటుంది, కేకలేస్తారు, తిడతారు, అరుస్తారు, తిట్టుకుంటారు, అది వాళ్ళ హక్కు, అది జన్మ హక్కు. జడ్జిలకు హక్కు లేదు. జడ్జిలు పార్టీల మీటింగులకు కానీ బహిరంగంగా వెళ్ళకూడదు. మనసులో ఉండొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీలను ప్రేమించుకోవచ్చు, ఓటేసుకోవచ్చు, కానీ వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళని జనం అనుకునే అవకాశం వచ్చే ఏ మీటింగ్కి వాళ్ళు వెళ్ళకూడదు. అందుకని ఎక్కువ మంది భయంలా జడ్జిలు ఇట్టడి ప్రోగ్రామ్స్కి రారు. సోషల్ యాక్టివిటీస్కి అయితే వస్తారు తప్ప పార్టీలు లేదా పార్టీల సంఘాలు నిర్వహించే ప్రోగ్రామ్స్కి రారు, ఎక్కువ మంది రారు. కానీ ఒక జడ్జి ఉత్తరప్రదేశ్లో ఓ పార్టీ మీటింగ్ అవును పోతా, నేను ఏం చేస్తారు మీరు అని కూడా దబాయించాడు. ఇవన్నీ ఫండమెంటలిజం అని చెప్పడానికి వీళ్ళే పరిస్థితికి దారితీస్తుంది కదా. ఈరోజు కోర్టుల్లో ఎన్ని కేసులు పెండింగ్లో పడి ఉన్నాయి, లక్షలు. ముఖ్యంగా ఎవరు వాళ్ళంతా మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు, నిరుపేదలు. కనీసం జామీన్కి మనిషిని తెచ్చుకొని చేతకాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెండింగ్లో ఉన్న కేసుల్లో సగానికి పైన ప్రభుత్వ డిపార్ట్మెంట్ కొట్టుకొని ఉన్న కేసులు. ఎందుకు ఎక్కువ మంది జడ్జిలు ఎవరు? గవర్నమెంటు వాళ్ళకేమి ఎంపీలకు ఎమ్మెల్యేల స్థాయిలకు తగాదాలు వస్తే నిమిషాల మీద కోర్టులు హాజరవుతాయి, పరిష్కారం చేయడానికి పూనుకుంటాయి. కామన్ మ్యాన్ కదా ఇబ్బంది పడేది, వాళ్ళకేం నొప్పి ఉంటుంది.
ఎందుకు జడ్జిలను ఎక్కువ వేయరు సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టులకు కానీ అనే ప్రశ్న ప్రజలు అడుగుతున్నారు. తప్పేముందని అడగడంలో. ఒక జడ్జి గారు తన ఇంటిని రెనోవేషన్ చేసుకోవడానికి కోట్ల ఖరీదైన ఫర్నిచర్ ఆర్డర్ ఇచ్చాడు. సుప్రీంకోర్టు స్థాయి జడ్జి మీద అభిశంసన చెప్పాలని చాలా పెద్ద ప్రొసీజరు. కానీ ఆయన అలా ప్రభుత్వ డబ్బుని, అంటే ప్రజల డబ్బుని సొంత సౌకర్యాల కోసం అంతంత ఖర్చు పెట్టడం సరైనది కాదు కదా. ఒక వ్యక్తిని కోర్టు జైలు నిర్దోషి అని ప్రకటిస్తే 14 ఏళ్ళు జైలు అట్టబెట్టారు. అతను మళ్ళీ సుప్రీంకోర్టుకి బతులాడుకుని వెళ్తే ఇన్నాళ్ళెందుకు పెట్టారు లోపలని అప్పుడు గుర్తొచ్చింది. కామన్ మ్యాన్కి ఎదురవుతున్న ప్రాబ్లమ్స్ ఇవి. 27 లక్షల ఓట్లు బెంగాల్ మొన్న ఎన్నికల్లో తీసేయబడ్డ లిస్టులో ఉన్న 93 లక్షల్లో 27 లక్షల మంది తగిన పేపర్లన్నీ తీసుకెళ్లి కోర్టు ముందు పెడితే 6,000 మందికి మాత్రం ఓటెక్కిచ్చి జడ్జి గారు ఏమి ఈసారి ఎన్నిక వేయకపోతే ఓట్లు ఇంకోసారి వేస్తారులే అన్నాడనే వార్త బయటకు వచ్చింది. ఒకవేళ అనుంటే ప్రమాదకరమైన స్టేట్మెంట్ కాదు అది. అనకపోతే సంతోషం. అలా అన్నాడని వార్త వచ్చింది కాబట్టి అంటున్నా నేను. 27 లక్షల ఓట్లు మాయమైతే అవన్నీ బహుశా ఒక పార్టీకి బడి అయితే ఆ పార్టీకి దిక్కు లేకుండా పోయినట్టేగా. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళని కాదు మేము. బీజేపీ గెలుస్తుందా టీఎంసీ గెలుస్తా మాకు అనవసరం. 27 లక్షల ఓట్లు బీజేపీకి పడ్డా మాకు ఒకటే, టీఎంసీకి పడ్డా మాకు ఒకటే. ఓటరు హక్కుని నిరాకరించడం, ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల కమిషన్ నిరాకరించడమే ఒక తప్పు. దాదాపు 10 నుంచి 15 కోట్ల ఓట్లు దేశం మొత్తం తీసేయబోతున్నారు. మొన్న బీహార్లో 65 లక్షల ఓట్లు ఎత్తేసారు, 93 లక్షలు బెంగాల్ ఎత్తేసారు, తమిళనాడులో ఎత్తేసారు, కేరళ ఎత్తేసారు. వాళ్ళు చెప్పే కారణాలు అద్భుతంగా ఉంటే వాళ్ళు చచ్చిపోయినారు, ఇక్కడ లేరు, డూప్లికేటు, అందుకే ఎత్తేసారా? అందుకే ఎత్తేసిన ఒక అడ్రస్లో 700 ఓట్లు ఎట్టు దొరికినాయి? ఈ డేట్కి వాళ్ళు జవాబు చెప్పరు. సరే వాళ్ళు చెప్పరు. నా క్వశ్చన్ ఏంటంటే 27 లక్షల ఓట్లు తీసేసిన వాళ్ళలో తిరిగి వాళ్ళు అప్లై చేసుకుంటే తిరిగి ఓటుకి ఇస్తామని చెప్పినటువంటి కోర్టు 6,000 మందికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఒకసారి ఓటు అయిపోతే ఏమైంది ఈసారి వేసుకుంటారులేనంటే ఈ వాక్యం యొక్క ప్రభావం ఒక పార్టీ ఓడడం గెలవడం కానీ అయ్యేటట్లయితే ప్రజాస్వామ్య సౌధానికి న్యాయాధీశులు నష్టం చేసినట్టే కదా. ఇది ఆలోచించమని చెప్తున్నా. కేజ్రీవాల్ మీద ఒక జడ్జి గారు కోర్టు ధిక్కరణ కేసు పెట్టారు, బయట మాట్లాడాడని. రాజకీయ నాయకులండి, బయట మాట్లాడికి ఎక్కడ మాట్లాడుతున్నారు? రాజకీయ నాయకులకు బయట మాట్లాడే హక్కు ఉంది. ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎన్నికల సభల్లో 100 కొద్దీ మతాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్నప్పుడు ఏమీ మాట్లాడలేదే మనం. ముస్లింలు కానీ అవకాశం దొరికితే హిందువుల మెడల్లో మంగళసూత్రాలు పిక్కలు అమ్ముకుంటారని చెప్పినాడు ఒక ఎన్నికల క్యాంపెయినర్. చెప్పచ్చు అట్లా? ఎవరు మాట్లాడలేదే? ఎన్నికల కమిషన్ మాట్లాడలా, ఏ జడ్జి మాట్లాడలే. ఇప్పుడు కేసు ఇదిగో ఈ జడ్జి దగ్గర నా కేసుకు న్యాయం జరగదని కేజ్రీవాల్ చెప్పాడు. అలా చెప్పాలంటే కొన్ని సూత్రాలు ఉంటాయి, ఆ సూత్రాలను బట్టే చెప్పాడు ఆయన. చెప్పినా కూడా ఆ జడ్జిగా నేనే విచారిస్తాను అనకూడదు అన్నది. ఆ తరువాత ఇతను బయట మాట్లాడడం పేరుతో కోర్టు ధిక్కరణ కేసు పెట్టి ఆ కేసులో తప్పుకున్నారు ఆ జడ్జి గారు. ఈ తప్పుకునేది ముందే తప్పుకుంటే పోయేది కదా, ఈ గద్దెంతా నడవదు కదా అని ప్రజలు అనుకుంటున్నారు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ప్రజలు ఇట్లా అనుకోవడంలో ఏం తప్పుపడతారండి? ప్రశాంత్ భూషణ్ కోవిడ్ టైంలో ఒక పెద్ద మోటార్ సైకిల్ ఎక్కి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాస్క్ లేకుండా ఫోటోకు పోజ్ ఇస్తే ప్రజలందరూ మాస్కులు కట్టుకోవాలా, 6 అడుగుల దూరం మెయింటైన్ చేయాలని చెప్తున్నటువంటి కోర్టులకు సంబంధించిన న్యాయాధీశులు ఇటు ప్రవర్తించడం కరెక్టా అని అతను సోషల్ మీడియాలో పెట్టాడు. పెడితే ఏం చేయాలా? నన్ను అడిగితే పొరపాటు అయిందండి అని ఒక్క మాట అంటే అయిపోద్ది. ఎందుకంటే మనమే కదా రూల్ ఫ్రేమ్ చేసినాం. ఇట్లుంటే జబ్బు వస్తుందని చెప్పాము, మనమే దాన్ని వైలేట్ చేస్తే అట్లా. అలా చెప్తే పోయేదానికి సుప్రీంకోర్టు విచారణకు తీసుకొని అతని మీద కోర్టు ధిక్కరణ కేసు పెట్టి చివరికి రూపాయి కట్టమని చెప్పింది. నువ్వు కానీ కట్టకపోతే సుప్రీంకోర్టులో నీకున్న సీనియర్ అడ్వకేట్ పొజిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అంటే ఇంతలా ఫీలింగ్స్ జడ్జిలకు కూడా ఉంటే ఎట్లండి? కామన్ మ్యాన్ కుంటే అర్థం చేసుకోవచ్చు, కానీ ఒక స్థాయి కలిగినటువంటి వాళ్ళు ఇలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు కదా. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వచ్చినందుకే ఒక పక్క జ్యుడిషియల్ యాక్టివిజం,
ఒక పక్క జ్యుడిషియల్ ఫండమెంటలిజం. భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైంది యాక్టివిజం, భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనది ఫండమెంటలిజం. కాబట్టి జడ్జిలైనా మరొకరైనా ఇలాంటి కొన్ని ప్రవర్తనలు బయటకు వస్తే ప్రజలకి ఇబ్బంది కలుగుతుందండి. ప్రజలకు సహజంగా ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం కలుగుద్దండి అనేది మనం చెప్తా ఉన్నాం.